భూమిపై కష్టాలుండని మనిషే ఉండరంటారు. అలాంటిది ఒక మనిషి ఎంత కష్టం భరించగలడు? పగలు లేదు, రాత్రి లేదు, ఎండ లేదు, వాన లేదు, నిద్ర ఆహారం లేని పరిస్థితిలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 రోజులు నడి సముద్రంలో ఈదుతూ బ్రతకాలనే కాంక్షతో అతను మృత్యువునే జయించాడు. పశ్చిమ బెంగాల్ పరగనా జిల్లాకు చెందిన మత్స్యకారుల బృందం వృత్తిలో భాగంగా 15 మంది మిత్రులతో కలిసి బంగాళాఖాతంలోని హల్దియా ప్రాంతానికి వేటకు వెళ్లారు. అంతా అనుకున్నట్లయితే క్షేమంగా ఇంటికి చేరేవారు. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్నట్లు ఒక్కసారిగా అలలు తన దిశను మార్చుకున్నాయి. అంతలోనే పెద్ద తుఫాను చుట్టేసింది. రాకాసి అలలకు వాళ్లు ప్రయాణిస్తున్న పడవ తలకిందులైంది. సముద్రంలో ఒకరికి ఒకరు సంబంధం లేకుండా చెల్లాచెదురయ్యారు. ఎవరికి వారు ఒంటరయ్యారు. అందులో ఒకడు రవీంద్రనాథ్. ఓవైపు చుట్టుముట్టిన తుఫాను, మరోవైపు ఒంటరితనం. కనుచూపు మేరలో సముద్రం తప్ప ఏమీ కనిపించడం లేదు. అయినా రవీంద్రనాథ్ భయపడలేదు. వృత్తిరీత్యా చేపలు పట్టేవాడు కావడంతో అతనికి నీళ్లు ఎప్పుడూ శత్రువు కాదు. దీంతో ఈదడం మొదలుపెట్టాడు. సముద్రం మధ్యలో గంటలు దాటి రోజులు గడుస్తున్నాయి. తిండి లేదు, తాగడానికి నీరు లేదు. కనుచూపు మేరలో బ్రతికి బట్టకట్టే అవకాశాలు కనిపించడం లేదు. వర్షపు నీటితో గొంతు తడుపుకోవడం తప్ప మరేమీ లేదు. చావు దగ్గర పడుతుందని తెలిసినా అతనిలో ధైర్యం సన్నగిల్లలేదు. লোকের নাম কারু দাস, স্কুলের নাম রবীন্দ্র দাস। হলদিয়া থেকে ফিশিং করতেছিলা? হলদিয়া থেকে ফিশিং করতেছিলা? তো কেমনে পরে গেলা শিপ থেকে? సరిగ్గా 5వ రోజు దూరంగా ఓ నౌక కనిపించింది. ఎంవీ జావద్ అనే పేరుతో ఉన్న బంగ్లాదేశ్ కు చెందిన నౌక అది. నౌకలోని కెప్టెన్ కు దూరంగా ఎవరో చేతులు కదలాడిస్తున్నట్టుగా కనిపించాడు. అతనికి సమీపానికి చేరుకుని లైఫ్ జాకెట్ విసిరాడు. కానీ అది పట్టుకోవడంలో రవీంద్రనాథ్ విఫలమయ్యాడు. అయినా కెప్టెన్ తన ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు. కొంత దూరంలో అతను మళ్లీ కనిపించడంతో ఈసారి అతనికి దగ్గరగా లైఫ్ జాకెట్ విసిరాడు. ఎట్టకేలకు రవీంద్రనాథ్ దాన్ని పట్టుకోవడంతో క్రేన్ సాయంతో నౌకలోకి చేరుకున్నాడు. వెంటనే నౌకలోని సిబ్బంది సంతోషంతో కేరింతలు కొట్టారు. ఒక మనిషిని రక్షించగలిగామనే ఆనందం అందరిలో కనిపించింది. నౌకలోని సిబ్బంది వీడియో తీయడంతో ఈ ఘటన ప్రపంచానికి తెలిసింది. ధైర్యం, పట్టుదల, కారుణ్యం ఉంటే ఎంతటి కష్టాన్నైనా దాటొచ్చని రవీంద్రనాథ్ ఉదంతం స్పష్టం చేస్తుంది. বাঙালি বাংলা নাম কি তোমার? লোকের নাম কারু দাস, স্কুলের নাম রবীন্দ্র দাস। হলদিয়া থেকে ফিশিং করতেছিলা? হলদিয়া থেকে ফিশিং করতেছিলা? তো কেমনে পরে গেলা শিপ থেকে?